హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి. మనం ఇప్పటి వరకు పశువుల్లో వచ్చేటువంటి బ్యాక్టీరియా వ్యాధుల గురించి తెలుసుకున్నాం. ఇవి బ్యాక్టీరియా వ్యాధుల గురించి మీకు ఒక 15 నుంచి 20 వరకు వ్యాధుల గురించి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు పశువుల్లో వచ్చేటువంటి వైరస్ వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఈ వైరస్ వ్యాధులు ఎలా వస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అందులో ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ డిసీజెస్, అందులో ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనం ఈ సబ్జెక్ట్లో ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. గత 2 సార్లు ఎగ్జామ్ జరిగినప్పుడు, అంటే 2019లో మరియు 2021లో 2 సార్లు ఎగ్జామ్ జరిగింది. ఈ 2 సార్లు ఎగ్జామ్స్లో కూడా వ్యాధుల నుంచి దాదాపు 20 మార్కులు రావడం జరిగింది. ఒక సంవత్సరం ఏమో 22 మార్కులు వచ్చినాయి, ఇంకో సంవత్సరం ఏమో 17 మార్కులు వచ్చినాయి. యావరేజ్గా కింద చూసుకుంటే దాదాపు 20 మార్కులు ఈ వ్యాధుల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాధులు అనేది బాగా కాన్సన్ట్రేట్ చేసి వినాల్సి ఉంటుంది, ఎక్కువ సార్లు చదవాల్సి ఉంటుంది, ఎక్కువ సార్లు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పేర్లు పలకడం అంత సులభం కాదు, గుర్తుంచుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సార్లు మీరు చదవాలి, ఎక్కువ సార్లు రాయవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు వైరస్ వ్యాధుల్లోకి మనం లోపలికి వెళ్ళినట్టయితే మొదటిగా గాలికుంటు వ్యాధి. దీన్నే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం. ఫుట్ అంటే పాదం, మౌత్ అంటే నోరు. పాదంలో మరియు నోటిలో వచ్చేటువంటి వ్యాధి తెలుగులో గాలికుంటు వ్యాధి, అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకినటువంటి పశువులు కుంటుతూ ఉంటాయని అర్థం. ఈ 3 పదాలు ఈ వ్యాధి యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తాయి. ఫుట్ అండ్ మౌత్ అంటే పాదంలో మరియు నోట్లో ఈ లీషన్స్ అనేది వస్తాయి. తెలుగుని అర్థం తీసుకున్నట్టయితే గాలి ద్వారా వ్యాపిస్తుంది, వస్తే ఈ పశువు కుంటుతూ ఉంటుంది అన్న ఇక్కడ మీనింగ్ మనకు తెలియజేస్తుంది. ఇది ఏ వైరస్ వల్ల వస్తుందంటే పికోర్నో వైరస్ కుటుంబానికి చెందినటువంటి ఆప్తా వైరస్ నుంచి వస్తుంది. పికోర్నో వైరస్ కుటుంబానికి చెందినటువంటి ఆప్తా వైరస్ నుంచి వస్తుంది. ఇది కూడా ఒక జూనోటిక్ వ్యాధి. జూనోటిక్ వ్యాధి అంటే మీకు గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. పశువుల నుంచి మనుషులకు వ్యాపించేటువంటి వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అని అంటారు. ఈ గాలికుంటు వ్యాధి అనేది కూడా ఒక జూనోటిక్ వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి ఏ పశువుల్లో ఎక్కువగా వస్తుంది అంటే, ఏ పశువుల్లో అయితే దాని కాలు యొక్క గిట్టెలు చీలి ఉంటాయో ఆ పశువులన్నిట్లో వస్తుంది. ఏ పశువులైతే కాలి యొక్క గిట్టెలు ఇట్లా 2గా చీలి ఉంటాయో వాటన్నిటిలో వస్తుంది. ఇట్లా చీలి ఉన్నటువంటి గిట్టెల్ని క్లోవెన్ ఫుటెడ్ ఎనిమల్ అని అంటాం. మనకు ఉదాహరణకి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, ఇంకా అడవి జంతువులైనటువంటి దుప్పి మరియు జింక, ఇట్లాంటి అన్ని యానిమల్స్లో కూడా ఈ గాలికుంటు వ్యాధి రావడానికి అవకాశం ఉంది. దీన్ని క్లోవెన్ ఫుటెడ్ అంటే 2గా గిట్ట చీలి ఉన్నటువంటి ప్రతి జంతువులో కూడా ఇది వస్తుంది. ఇంకా దీని యొక్క వైరస్ యొక్క డీటెయిల్స్కి మనం వెళ్ళినట్టయితే మన భారతదేశంలో ఈ గాలికుంటు వ్యాధిలో 7 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఇందులో మామూలుగా అయితే మొత్తం ప్రపంచంలో 7 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఆ స్ట్రెయిన్స్ ఏంటంటే స్ట్రెయిన్ O, A, C, ఏసియా 1 అండ్ SAT1, SAT2 అండ్ SAT3 అని 7 రకాల స్ట్రెయిన్స్ దీంట్లో ఉన్నాయి. మామూలుగా ఇందులో మన భారతదేశంలో ఎక్కువగా O రకం స్ట్రెయిన్తో, ఏ రకం స్ట్రెయిన్, ఏసియా 1 అనే రకం స్ట్రెయిన్ వల్ల ఎక్కువగా మన దేశంలో గాలికుంటు రావడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ప్రపంచం మొత్తం మీద O, A, C, ఏసియా 1, SAT1, SAT2 అండ్ SAT3 అనేటువంటి 7 రకాల స్ట్రెయిన్స్ వల్ల వస్తుంది. కానీ మన దేశంలో ఎక్కువగా O,
ఏ అండ్ AC1 అనే 3 రకాల స్ట్రెయిన్ వల్ల గాలికుంటు అనేది ఎక్కువగా సోకుతూ ఉంటుంది. ఈ గాలికుంటుని కొన్ని దేశాలు పూర్తిగా నిర్మూలించాయి. ఆ దేశాలు ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలు ఈ గాలికుంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఇంకా వ్యాప్తి దాని పేరులో ఉంది గాలికుంటు. గాలి ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా చూస్తే నోటిలో ఫుట్ అండ్ మౌత్ కదా మనం ముందుగా అనుకున్నాం. నోటిలో మరియు గిట్టల దగ్గర బొబ్బలు వస్తాయి. బొబ్బలు వచ్చి అవి కొన్నిసార్లు పగిలిపోయి అల్సర్ లాగా ఫామ్ అయిపోతాయి. ఎక్కడ ఫామ్ అవుతాయంటే ఇట్లా కాలు ఇలా ఉన్నట్లయితే ఇక్కడి నుంచి దాని యొక్క హూఫ్ లేదా ఇక్కడ గిట్ట ఉంటుంది. ఎక్కడైతే ఈ గిట్టకి మరియు ఈ చర్మం అతుక్కునే దగ్గర ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఈ వెసికిల్స్ అంటే చిన్న చిన్న బొబ్బలు పైన వైపు మరియు లోపల మరియు గిట్టకు మధ్య భాగంలో చర్మానికి అతుక్కునే ప్రతి చోట కూడా ఈ బొబ్బలు అనేది రావడం జరుగుతుంది. ఈ బొబ్బలు వచ్చి ఇవి పగిలిపోయి ఇందులో నుంచి నీరు కారడం, రక్తం కారడం మరియు కొన్ని రోజులు అలాగే అశ్రద్ధగిన చేస్తే అక్కడ చీము లాంటివి పట్టడం జరుగుతుంది. ఈ చీము పట్టిన తర్వాత యానిమల్ నడవలేకపోతుంది. బాగా విపరీతంగా నొప్పి కలుగుతుంది కాబట్టి పశువు నడవలేకపోతుంది. ఇవన్నీ కాలిలో వచ్చేటువంటి లక్షణాలు. అయితే ఇంకా ఒక్కొక్కసారి ఈ గిట్ట అనేది బాగా వ్యాధిగిన తీవ్రతరంగిన అయితే గిట్ట అనేది బాగా లూజ్ కావడం కానీ లేదా ఊడిపోవడం కూడా ఒక్కోసారి జరుగుతుంటుంది. అంటే బాగా అశ్రద్ధగిన చేస్తే ఇట్లాంటిది మనం చూడవచ్చు. ఇంకా నోటికి సంబంధించినటువంటి ఏమైనా లక్షణాలు ఉన్నాయంటే నోటిలో కూడా ఈ అల్సర్స్ వెసికిల్స్ వస్తాయి కాబట్టి మేత తినవు. నీరు మామూలుగా అంటే సెలైవేషన్ అంటే నోటి వెంట లాలాజలం అధికంగా వస్తుంది. దీని అంతటిని కూడా సెలైవేషన్ అని అంటాం. అది కాకుండా పశువుల్లో అబార్షన్స్ కూడా జరగవచ్చు. ప్రెగ్నెంట్ యానిమల్స్లో అబార్షన్స్ కూడా జరగవచ్చు. అలా కాకుండా మామూలుగా కొన్ని యానిమల్స్లో మెట్రైటిస్ కూడా రావచ్చు. మెట్రైటిస్ అంటే దాని యొక్క గర్భాశయంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ని మెట్రైటిస్ అంటాం. కొన్ని పశువుల్లో మెట్రైటిస్ కూడా రావచ్చు. మామూలుగా ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి యానిమల్స్ ఈసుకొని పోతాయి, అబార్షన్స్ వస్తాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చిన్న దూడలు గిన ఈ గాలికుంటి వ్యాధి వస్తే వాటిలో మరణాలు అత్యధికంగా సంభవిస్తాయి. ఒక పెద్ద పశువుకి గిన గాలికుంటి వ్యాధి వస్తే దాని దగ్గరికి వెళ్ళి దాని దూడగిన పాలుగిన తాగింది అంటే పాల ద్వారా ఆ దూడకు ఈజీగా గాలికుంటి వ్యాధి అనేది వ్యాపిస్తుంది. ఒకవేళ చిన్న దూడల్లో వస్తే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. దానికి కారణం ఏంటంటే దూడల్లో గుండెలో ఈ మయోకార్డైటిస్ అనేటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. మయోకార్డైటిస్ అంటే దాని పొరలు బాగా గుండె యొక్క పై పొరల్లో ఇట్లా పులి చర్మం పైన మచ్చలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ గుండె పైన మచ్చలు కనిపిస్తాయి. అందుకని దీన్ని టైగ్రాయిడ్ హార్ట్ అని అంటాం. ఇట్లా కనిపించే లక్షణాన్ని టైగ్రాయిడ్ హార్ట్ అంటే పులి చర్మం పైన మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటాయి. దాన్నే టైగ్రాయిడ్ హార్ట్ అని అంటాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చిన్న దూడల్లో కనిపిస్తుంది. ఒకవేళ మగ పశువుల్లో గిన ఈ లక్షణం అంటే గాలికుంటి వ్యాధి గిన సోకి కోలుకున్న తర్వాత మళ్ళీ మనం ఎద్దుల్ని జనరల్గా దేనికోసం వాడుతుంటాం? అరక కట్టడం కోసం వాడుతుంటాం, సేద్యం కోసం వాడుతుంటాం. ఈ సేద్యానికి గిన మన మగ పశువులు గిన తీసుకొని పోతే అవి కొద్దిసేపు అంటే 10 గంటలు దాటి లేదా 11 గంటలు దాటిన తర్వాత కొంచెం ఎండగిన ఎక్కువైతే ఆ ఎండ వచ్చినప్పుడు
అవి విపరీతంగా సొంగగారుస్తూ అలసట ఎక్కువగా ప్రదర్శిస్తుంటాయి, పనిని తక్కువగా చేస్తుంటాయి. అట్లా ఉన్న వాటిల్ని ఆ లక్షణాన్ని ప్యాంటింగ్ అని అంటాం. అట్లాంటి యానిమల్స్ని ప్యాంటర్స్ అని అంటాం. మగ పశువుల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఆడ పశువుల్లో ఈ గాలికుంటి వ్యాధి సోకి మళ్ళీ తిరిగి కోలుకున్న తర్వాత వాటిల్లో పునరుత్పాదక శక్తి బాగా తగ్గిపోతుంది. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటిల్లో పునరుత్పాదక శక్తి అంటే మళ్ళీ తిరిగి ఇంకొక దూడకు జన్మనిచ్చేటువంటి సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఇట్లా పునరుత్పాదక శక్తి తగ్గిపోవడం వల్ల మేల్ యానిమల్స్లో మరియు ఫీమేల్ యానిమల్స్లో అట్లాంటి వాటిల్ని ఆ మంద నుంచి వేరు చేస్తాం. దాన్ని ఏమని అన్నాం? కల్లింగ్ అని అంటాం. ఈ పదం ఒకసారి గుర్తుంచుకోండి, కల్లింగ్ అని అంటాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన 4-5 పదాలు ఉన్నాయి. 1 టైగ్రాయిడ్ హార్ట్, 2 ఈ గిట్టెల దగ్గర వచ్చేటి వెసికిల్స్, 3వది ఈ ప్యాంటింగ్ అనే పదం, అట్లాంటి యానిమల్స్ని ప్యాంటర్స్ అని అంటారు. 4వది పునరుత్పాదక శక్తిని కోల్పోతాయి. అట్లా కోల్పోయిన వాటిలన్నిటిని కూడా కల్లింగ్ చేస్తారనేటువంటి పదాలు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా గాలికుంటి వ్యాధి వస్తే ఏ విధంగా మనం చికిత్స చేస్తామంటే దాని యొక్క లక్షణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నోటిలో ఉన్నాయి. దాని యొక్క లక్షణాలు నోటిలో ఉన్నాయి మరియు కాలిపైన ఉన్నాయి, గిట్టెల దగ్గర ఉన్నాయి. ఈ 2 భాగాల్లో పుండ్లు పడి ఉన్నాయి. ఈ 2 భాగాల్లో కూడా పుండ్లు పడి ఉన్నాయి. ఈ పుండ్లను మనం శుభ్రంగా క్లీన్ చేయవలసి ఉంటుంది. వాటిని ఏ లోషన్తో క్లీన్ చేస్తామంటే నోటిలో పుండ్లు అయితే బోరోగ్లిజరిన్తో క్లీన్ చేస్తాం. నోటిలో అయితే బోరోగ్లిజరిన్తో క్లీన్ చేస్తాం. అదే కాలి దగ్గర అయితే పొటాషియం పర్మాంగనేట్ లోషన్ తోటి ఈ కాలి పుండ్లను మనం క్లీన్ చేస్తాం. ఇట్లా క్లీన్ చేసి మనం ఎటువంటి ఈగలు దానిపైన వాలనీయకుండా చూసుకుంటే తొందరగా ఈ పుండ్లు అనేవి మానిపోయి తొందరగా పశువు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా అక్కడ ఏదన్నా యాంటీబయాటిక్స్ని కూడా ఇస్తాం. మామూలుగా అయితే వైరస్ జబ్బులలో యాంటీబయాటిక్స్ ఏమీ పని చేయవు. కానీ యాంటీబయాటిక్స్ని వైరస్ జబ్బు వచ్చినా కూడా ఎందుకు ఇస్తామంటే ఈ వైరస్ అనేది శరీరం యొక్క కణజాలాన్ని కొంతవరకు దెబ్బతీస్తుంది. ఆ దెబ్బతీసిన కణజాలంలో బ్యాక్టీరియా వచ్చి చేరుతుంది. అది ఇంకొంచెం ఎక్కువగా దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా దెబ్బతిన్న కణజాలం పైన బ్యాక్టీరియా వచ్చి చేరి ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ చేయనీయకుండా మనం వైరల్ డిసీజెస్లో కూడా యాంటీబయాటిక్స్ని వాడతాం. ఇక్కడ ఎక్కువగా పెన్సిలిన్ లాంటి యాంటీబయాటిక్స్ని ఎక్కువగా వాడతాం. పెన్సిలిన్ లాంటి యాంటీబయాటిక్ని ఎక్కువగా వాడతాం. ఇక్కడ కాలి పుండ్లను మొత్తం పొవిడిన్ ఐడిన్తో కూడా క్లీన్ చేయవచ్చు, లేదా టింక్చర్ ఐడిన్తో కూడా మనం క్లీన్ చేయవచ్చు. ఇంకా నొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నొప్పి నివారణ మందులను కూడా మనం ఇవ్వవచ్చు. నొప్పి నివారణ మందులైనటువంటి మెలాక్సికామ్ కానీ, పారాసిటమాల్ కానీ, నిమ్స్లైడ్ కానీ, లేదా టోల్ఫినామిక్ యాసిడ్ కానీ ఇట్లాంటి మందులను ఏదైనా కానీ మనం నొప్పి నివారణ కోసం ఇవ్వవచ్చు. ఇంకా టీకాలకు వచ్చేసరికి ఈ గాలికుంటు వ్యాక్సిన్ అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం వారు అన్ని రాష్ట్రాలకి సప్లై చేస్తారు. దాన్ని FMD వ్యాక్సిన్ అని అంటారు. దీన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి
ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ గాలికుంటు వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటాం. దీన్ని 2 ml డీప్ ఇంట్రా మస్కులర్గా వేస్తాం. అంటే కండరంలోనికి బాగా డీప్గా వెళ్ళేటట్టుగా వేస్తాం. 2 ml పెద్ద పశువుకి వేస్తాం. అట్లా కాకుండా గాలికుంటు వ్యాక్సిన్ ఒక్క వ్యాక్సిన్ కానీ సింగిల్గా అయినా వేస్తాం, లేదా 2 జబ్బులతోటి అంటే ఇంకొక జబ్బుతో కలిపి కూడా ఎఫ్ఎండి వ్యాక్సిన్ ప్లస్ హెచ్ఎస్ కలిపి, హెచ్ఎస్ అంటే హెమరేజిక్ సెప్టిసిమియా అనేటువంటి ఒక బ్యాక్టీరియా వ్యాధి, ఆ వ్యాధికి వ్యాక్సిన్ని ప్లస్ ఎఫ్ఎండి వ్యాక్సిన్ కలిపి ఒకే వైల్లో ఒకే ఇంజెక్షన్ లాగా కూడా తయారు చేసి వేస్తారు. దాన్ని బైవాలెంట్ వ్యాక్సిన్ అంటాము, అంటే రెండింటి కలిపి ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా ఎఫ్ఎండి, హెచ్ఎస్ మరియు బీక్యూ అనేటువంటి 3 జబ్బుల కలిపి కూడా ఒకే వైల్లో తయారు చేసి ఒకే ఇంజెక్షన్ ద్వారా 3టికి కూడా వ్యాక్సిన్ ఇస్తారు. అట్లాంటి దాంతో కలిపి కూడా ఈ ఎఫ్ఎండి వ్యాక్సిన్ని వేయవచ్చు. అట్లా ఈ వ్యాక్సిన్ కింద వేసినట్టయితే మనం పశువుల్ని ఈ గాలికుంటు వ్యాధి బారి నుంచి మనం కాపాడుకోగలుగుతాం. దీంట్లో గాలికుంటు వ్యాధి వచ్చినటువంటి మగ పశువులైనా ఆడ పశువులైనా పునరుత్పాదక పనికిరాదు కాబట్టి ఇది రైతుకు ఆర్థికంగా నష్టపరిచేటువంటి ఇంకొక వ్యాధి. ఇందాక బ్యాక్టీరియా వ్యాధుల్లో చెప్పేటప్పుడు ఆర్థికంగా నష్టపరిచేటువంటి వ్యాధుల్లో ఒక వ్యాధి చెప్పాను. ఏంటది? పొదుగువాపు వ్యాధి కూడా రైతును ఆర్థికంగా నష్టపరిచే వ్యాధి. అలాగే ఈ గాలికుంటు వ్యాధి కూడా రైతును ఆర్థికంగా నష్టపరుస్తుంది. ఇదంతా కూడా ఈ గాలికుంటు వ్యాధి గురించి. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి అక్కడ చెప్పినవి ఖచ్చితంగా నోట్ చేసుకుని జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీ టీచర్స్ అకాడమీ కనిగిరి డిజిటల్ ఆన్లైన్ క్లాసులను ఉత్తమ ఫ్యాకల్టీలచే మీకు అందిస్తుంది. ఆన్లైన్ కోర్సుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. టెట్ డిఎస్సి ఆన్లైన్ కోర్సులు. ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ 3,999 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ 1,499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆల్ మెథడ్స్ తెలుగు ఇంగ్లీష్ ట్రై మెథడ్స్ ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ 1,169 రూపాయలు మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ 1,499 రూపాయలు మాత్రమే. ఏపీ గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ కోర్సులు. కేటగిరీ 1 జాబ్స్ వీడియో క్లాసులు కోర్స్ 999 రూపాయలు మాత్రమే. వెటనరీ అసిస్టెంట్ వీడియో క్లాసులో కోర్స్ 1999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ఎంపిక పరీక్షలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ కలదు. టెట్, డిఎస్సి మరియు గ్రామ వార్డు సచివాలయం పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ లభించును. సెల్ నంబర్ 9848666138.